అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేశారు. జ్యోతిబాపులే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని సమర్పించారు. తెలంగాణలో వివిధ శాఖలు సొసైటీల్లో 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారన్న ఆయన తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం ఉద్యోగికి 1000 రూపాయల ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దసరా వరకు పెండింగ్ జీతాలను చెల్లించకుంటే తీవ్ర పోరాటం చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ నుండి సెక్రటేరియట్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా గత 5 నెలల నుంచి జీతాలు లేవు. ఈ 5 నెలల నుంచి జీతాలు లేకపోతే ఈ ఉద్యోగులు ఎట్లా బతుకుతారు? మేనిఫెస్టోలో పెట్టి ఏం పెట్టినారంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీని మొత్తం రద్దు చేస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయకుండా అదే ఏజెన్సీలకు తొత్తులుగా మారి ఇలా ఏజెన్సీలను రద్దు చేయకుండా ఉద్యోగులందరినీ కడుపు కొడతా ఉన్నారు. 5 నెలల జీతాలు లేవు. మరి అధికారులు అడుగుతలేరు, మరి సంబంధిత శాఖ మంత్రులు అడుగుతలేరు. మరి దీని వెనుక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉందని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వందలాది డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా పండుగకు పస్తులుండేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఈ సంబంధిత అధికార శాఖ అంతా ఏం చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఆ ఏజెన్సీలను రద్దు చేయాలి. ప్రభుత్వం చెప్పినట్టే కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలి. మమ్మల్ని అందరినీ గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళందరి శ్రమను గుర్తించి తక్కువ జీతంతో పనిచేసినటువంటి ఉద్యోగులు కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి బేషరతుగా. అదేవిధంగా మా డిపార్ట్మెంటల్లో మహిళా ఉద్యోగులు ఉంటారు. రెగ్యులర్ ఉద్యోగులకేమో జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తారు. ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మహిళకేమో జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వరు. మరి ఆ మహిళనే ఈమె మహిళనే కదా, మీరు మనుషులా ఇంకేంటిదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మధ్యలో 5 నెలల నుంచి జీతాలు లేక చాలా చోట్ల సూర్యాపేట అనేక చోట్ల చచ్చిపోతున్నారు. వాళ్ళ పాపం దలగదా ఈ ప్రభుత్వానికి, అధికారులకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కమిటీ వేసి కమిటీతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇలా మా పొట్టలు కొడతా ఉన్నారు. ఇలా 10,000 రూపాయలు రాకపోతే మేము ఎలా బతకాలని చెప్తున్నాం. ప్రతి నెల నేను అడుగుతా ఉన్నాము. ఈరోజు సుమారుగా కనీసం ఇవాళ దసరా పండుగ అతి పెద్ద పండుగ అయినటువంటి మన పెద్ద పండుగ కూడా ఇలా మాకు జీతాలు లేక మా అక్క పిల్లలు, మా ఇంట్లో పిల్లలు కనీసం ఇంటి కిరాయిలు కట్టలేక పండగకి బట్టలు కొనలేని పరిస్థితి ఉంటే నానా మేము బట్టలు ఎట్లా కొనాలంటే కూడా ఇలా బట్టలు కొనలేని పరిస్థితిలో ఉండి ఇలా ఆకలి బతుకులతో మేము బతుకుతా ఉన్నాం. మీరు ఒకటే అడుగుతున్న ప్రభుత్వానికి, ఒక జీవోతో మా అందరినీ తీసేయండి, లేదా ఒకటే జీవోతో మా ఉద్యోగుల జీవితాలన్న బతుకు బాగుపోయమని అడుగుతా ఉన్నాము. మీరు కనుక ఇక ఈ నిర్ణయాలు తీసుకొని దసరా పండుగ లోపు ఈ జీతాలు రిలీజ్ చేయకపోతే మాత్రం దసరా పండుగ తీరున ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపుతాం. రాబోయే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన ఉద్యోగం కోల్పోయిన మా మిత్రులు నిలబెట్టబోతున్నాం. 2 లక్షల మంది వచ్చి జూబ్లీస్ ఎన్నికలు పడుకొని ఇంటింటికి నిలబెట్టి మేము మా అభ్యర్థికి మా కష్టాలను కూడా మేము ఇలా తెలియజేసుకుంటాం. మీరు ఇలా వస్తే 2 గంటలు చెప్పిన మేము డిప్యూటీ సీఎం ఇంటి ముందు నిలబెట్టుకున్నాం. ఇవాళ మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం వస్తే 2 గంటల పైచిలకు నిలబడితే కనీసం మీరు ఒక 2 గంటలు నిలబడితే కూడా మా సమస్యలు వినలేని పరిస్థితిలో ఉన్నారా మీరు? ఇలా పక్కన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏదైతే ఉందో అదే తరహాలో ఇక్కడ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదే తరహాలో వాళ్ళకి ఎక్కడ జీతాలు ఫస్ట్కు 2వ తారీఖు పడుతున్నాయి, అదే విధంగా మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు వేయాలనేటువంటి ఒక డిమాండ్ను మేము కోరుతున్నాం. ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇస్తలేదు ఈ గవర్నమెంట్, ఇంకా కొత్త ఉద్యోగులు తీసుకొని వాళ్ళకి ఎలా జీతాలు ఇస్తుంది అనేటువంటి ఒక సందేహం మాకు కలుగుతూ ఉంది. గవర్నమెంట్ జీతం ఇవ్వకపోతే మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఏ విధానాల్లో ఏమో మాకు ఏమో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఈ దసరా లోపు మాకు జీతాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం.